హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి ఉంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, డీప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నిఫ్టీ పెట్టుకున్నాను. సో మనం నిఫ్టీ చూసారనుకోండి, నిఫ్టీ 3 డేస్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనం చూసినట్టయితే 3 డేస్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో, అండ్ ఇక్కడ మనకు 22,200 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే మార్కెట్ 21,900 సపోర్ట్ లెవెల్ అండ్ 22,000 లెవెల్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ 22,000 లెవెల్ దగ్గరనే మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే అప్పర్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి చూడండి, మార్కెట్ ఎప్పుడైతే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిందో అక్కడ నుంచి మార్కెట్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అయింది. అండ్ ఇది మార్కెట్ దీని కిందనే మార్కెట్ అనేది ఉండే, ఈ ట్రెండ్ లైన్ కిందనే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని కూడా మార్కెట్ టెస్ట్ చేసిన ట్రెండ్ లైన్ ఇది. దాని తర్వాత మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ లెవెల్స్లో సస్టైన్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, అండ్ రేపు మార్కెట్ ఏదైనా గ్యాప్ అప్ వచ్చి మార్కెట్ ఏదైనా ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తే 22,200 ఇంపార్టెంట్ లెవెల్, 22,200 ఇంపార్టెంట్ లెవెల్. దాని పైన మార్కెట్ వెళ్తే మార్కెట్ అనేది బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనం దీనిపైన సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ టార్గెట్స్ అప్పర్ సైడ్లో బిగ్ టార్గెట్స్ ఉంటాయి, 22,300 22,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఏదైతే 3 డేస్ మార్కెట్ హోల్డ్ చేసిన లెవెల్ ఉంది అది డౌన్ సైడ్ ఫేక్ అవుట్ అవుతుంది అండ్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ లేక కూడా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఏదైతే మార్కెట్లో ట్రెండ్ ఉండేనో ప్రీవియస్లీ అండ్ దానిపైన ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందో అది సస్టైన్ అవ్వకుండా బ్రేక్ డౌన్ అయినట్టు, అండ్ మార్కెట్ మళ్ళీ 21,700 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 21,900 బ్రేక్ అయితే, అంటే ఇక్కడ 22,000లో ఉంది, ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ వచ్చి 21,900 బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ 21,700కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఎందుకు అయిందంటే, అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎవరైతే విన్ అవుతారో, అంటే ఇదర్ మార్కెట్ అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి, బ్రేక్ డౌన్ అన్న అవ్వాలి. సో ఎక్కడైతే బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ సైడ్ మార్కెట్ సస్టైన్ అవుతుంది అనుకోండి, మన ట్రేడ్ అనేది అక్కడ సైడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇవాళ డే హై అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఉన్న డే హై ఈ రెండు బ్రేక్ అవ్వాలి. సో అది ఇంపార్టెంట్. సో ఇవాళ డే హై బ్రేక్ అయినా సరే ఏదైతే ప్రీవియస్లీ మనకి హైస్ ఉన్నాయో అది రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ డౌన్ బ్రేక్ డౌన్ అయినా సరే ప్రీవియస్లీ మార్కెట్లో ఏదైతే బ్రేక్ డౌన్ లెవెల్ ఉందో లైక్ 21,900 ఏదైతే సపోర్ట్ ఉందో ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితేనే డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉందనుకోండి ఓన్లీ ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్ ఉంటుంది, ఆప్షన్ బయర్కి బెనిఫిట్ ఉండదు. ఓకేనా, ఓన్లీ జస్ట్ టీటా డికే అవుతుంది బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్, ఇది నోట్ చేసుకోండి. అండ్ ఈవెన్ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే ప్రీవియస్ డే ఒక క్యాండిల్ మధ్యలోనే మార్కెట్ ఈ క్యాండిల్ ఉంటుంది. సో ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ఫామ్ చేసింది అనమాట. సో ఇది ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ లోస్ బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ ఆ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ. సో నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ 46,600 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో 263 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్నే. బ్యాంక్ నిఫ్టీ మనం చూసారనుకోండి, ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది, దాని 3 డేస్ మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అప్ సైడ్లో 47,000 రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు డౌన్ సైడ్లో చూసినట్టయితే 46,500 సపోర్ట్ లెవెల్. సో ఈ 500 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ఈ 3 డేస్ నుంచి ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలనుకోండి. సో వెయిట్ ఏ మినిట్.
సో ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 46,800 పైన వెళ్ళాలి ఇవాళ డే హై. అండ్ దానిపైన మళ్ళీ కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే అప్పుడు మీరు సిఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 46,800 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, బట్ క్వాంటిటీ వాజ్ లెస్. 47,000 పైనకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ క్లియర్ బులిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 47,000 పైన. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్డ్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టు. సో ఇది మనకు ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. అదే మార్కెట్ అనేది రివర్స్లో మార్కెట్ ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా వీక్గా ఉండే అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఏదైతే బ్లూ కలర్ బాక్స్ ఉందో ఇది ఒక సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఇది రెసిస్టెన్స్ అయిపోతుంది. కాబట్టి 46,500 బిలో మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 46,000 లెవెల్ డౌన్ సైడ్ అండ్ అది బ్రేక్ అయింది అనుకోండి 45,800 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ నోట్ చేసుకోండి 46,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 48,500 కూడా సపోర్ట్ లెవెల్సే. ఓకేనా. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చింది అనుకోండి 46,500 బిలో వస్తే 46,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్లీ నాకేమనిపిస్తుంది అంటే మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పాజిటివ్ ఏదైతే ఇవాళ కన్సాలిడేషన్ జోన్ ఉందో ఆ లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి దీనిపైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్ సైడ్ వెళ్తే మార్కెట్లో మంచి టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్లో లైక్ 47,500 600 కానీ ఈ లెవెల్స్ మార్కెట్లో ఈ టాప్ని మనం టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ బ్రేక్ డౌన్ అయినప్పటికీ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఇది హోల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ మార్కెట్ 46,500 కిందికి వచ్చినా సరే ఇక్కడ కూడా 46,200 300 లెవెల్ హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సైడ్లో అంత ఆపర్చునిటీ నాకు కనిపించట్లేదు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్లో రావాలంటే అగ్రెసివ్ సెల్లింగ్ వస్తేనే మార్కెట్ అనేది ప్యానిక్ సెల్లింగ్ వస్తేనే ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్స్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే మాత్రం అప్పర్ సైడ్లోనే మంచి టార్గెట్ కనిపిస్తుంది నాకు. అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ అన్నీ కూడా టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ 47,000 పైకి వెళ్తే మార్కెట్ 47,500 అండ్ 48,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే 46,000 బిలోనే మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉందనుకోండి జస్ట్ మార్కెట్ అనేది ఆప్షన్ సెల్లర్కి మనీ ఇస్తుంది, ఆప్షన్ బయర్ చూసి ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో క్లియర్లీ రేపటికైతే మనది ఒకటే ప్లాన్. మార్కెట్ అనేది ఇవాళ డే హై బ్రేక్ చేసింది అనుకోండి సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ 47,000 అబోవ్ ఉందనుకోండి మార్కెట్ ఇంకా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు 47,000 పైన. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయిందనుకోండి 46,500 బిలో ఉంటే అప్పుడు మీరు పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి 46,000 లెవెల్ టార్గెట్స్. ఓకేనా. 46,000 లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేయండి. ఒకవేళ దానికన్నా కిందకి వెళ్తుంది అనుకోండి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ చూసి మళ్ళీ మనం సెల్ ఆన్ రైజ్ అయితే చేయవచ్చు అండ్ దాని కింద 45,800 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ చూసారనుకోండి నిఫ్టీ 22,000 లెవెల్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈక్వల్గా అనిపిస్తుంది. ఇక్కడ 19,000 ఇక్కడ 18,000 అండ్ ఇక్కడ మనకి 21,950 అండ్ ఇక్కడ మనకి 22,050 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్, ఎక్కువ డిఫరెన్స్ లేదు. బట్ 22,100 లెవెల్ దగ్గర 57,000 ఉంది అండ్ 22,200 లెవెల్ దగ్గర 55,000 అంటే 22,100 రెసిస్టెన్స్ ఉంది, 22,200 రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 22,000 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. దాని కిందకి వెళ్తే 21,900 సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ యాజ్ పర్ డేటా రెసిస్టెన్సే స్ట్రాంగ్గా కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం మనం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 46,600 లెవెల్ దగ్గర అండ్ 47,000 46,700 800 లెవెల్ దగ్గర చూసినా సరే అండ్ 47,000 లెవెల్ దగ్గర చూసినా సరే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదే మనము పుట్ సైడ్ చూసారనుకోండి తక్కువగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ 46,200 లెవెల్ దగ్గర అండ్ 46,000 లెవెల్ దగ్గర సపోర్ట్స్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇది మనకి ఆప్షన్ చైన్ డేటా కూడా మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది, మార్కెట్ ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా అయితే. ఓకేనా. సో మార్కెట్ అయితే మనకి నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అయితే షో చేస్తుంది. బట్ నేనైతే ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అయితే చెప్పానో అది నోట్ చేసుకోండి. సో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ రేపు మార్కెట్ నెగిటివ్ ఉండి మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి మన 46,500 కింద ఉంటే సెల్ చేయండి పిఈ సైడ్లో. అండ్ ఒకవేళ మార్కెట్ 46,800 47,000 పైన ఉంటే కనుక
సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్పర్ సైడ్లో 47,500 అండ్ 48,000 లెవెల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మనకి యాజ్ పర్ ఇవాళ మార్కెట్లో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అయితే నెగిటివ్గా అనిపిస్తుంది. రేపు మళ్ళీ డేటా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీస్లో కాబట్టి డేటా చేంజ్ అవుతుంది. అండ్ మంత్లీ ఎక్స్పైరీస్లో ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు ఒక స్ట్రాటజీ కూడా చెప్పాను, అడ్జస్ట్మెంట్ థియరీ, అది కూడా మీరు చేయొచ్చు. అండ్ ఇవాళ కూడా మనం చూసినట్టయితే ఇవాళ కూడా అడ్జస్ట్మెంట్ థియరీ చేసాము. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ 20,700 PE 4 రూపీస్లో సజెస్ట్ చేశాను నేను, అది 26 రూపీస్ వరకు వెళ్ళింది. అండ్ ప్రీమియం డబల్ కూడా అయింది. ప్రీమియం డబల్ టార్గెట్ చేసాం, బట్ దానికన్నా ఎక్కువ కూడా మనకి రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 500% రిటర్న్స్ ఇచ్చింది. అట్లీస్ట్ మన 8 రూపీస్లో కనుక మీరు బుక్ చేసినా సరే 100% రిటర్న్స్ ఇచ్చింది. దీనికన్నా ముందు మనం 20,600 PE 4 రూపీస్లోనే ట్రై చేసాం, 2 రూపీస్లో ఎగ్జిట్ చేసాం. అండ్ దాని తర్వాత 20,700 PE ట్రై చేసాం. అండ్ ఇది మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇవాళ తక్కువ ప్రీమియంని ఎందుకు టార్గెట్ చేశానంటే మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఉండే. ఎక్కువ ప్రీమియంస్ తీసుకొని కూడా మనం డికేలో కూర్చోదా కన్నా తక్కువ ప్రీమియంతోని అండ్ బిగ్గర్ టార్గెట్స్ మనం క్యాప్చర్ చేయగలిగితే అట్లీస్ట్ మనం లాస్ అయినా సరే తక్కువ లాస్ అవుతాం కాబట్టి. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీరు ఫాలో అవ్వకుంటే ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే యాక్టివ్గా ఉంటాను. సో మిస్ అవ్వద్దు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి 100 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది. అండ్ S&P 500 నాస్డాక్ నెగిటివ్ చూపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తున్నాయి. హ్యాంగ్సాంగ్ ఒకటి 100 పాయింట్స్ ప్లస్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అంత డేటా కూడా నేను మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో నైట్ అయితే షేర్ చేస్తాను. యూఎస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డేటా అయితే షేర్ చేస్తానంటే పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా గ్లోబల్ మార్కెట్స్ అనేటివి. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. అండ్ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే నేను రీసెంట్గా నిన్న అప్లోడ్ చేసిన వీడియో అయితే చూడండి. అండ్ ఇది ఇంపార్టెంట్. దీంట్లో 7 మిస్టేక్స్ గురించి నేను డిస్కస్ చేశాను. ఆ 7 మిస్టేక్స్ మీరు చేయకుంటే కనుక ట్రేడింగ్లో అనేది లాస్ అవ్వరు స్టాక్ మార్కెట్లో. సో మస్ట్ అండ్ షుడ్ అయితే నేను వాచ్ లిస్ట్లో పెడతాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎండ్లో కూడా పెడతాను. అండ్ ప్లేలిస్ట్లో కూడా ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్, సీ యూ అండి.